కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి ఒక 3,000 కోట్ల రూపాయల అదనపు కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 1,27,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం మీద ఖర్చు చేయాలనుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని 1,30,000 కోట్ల రూపాయలకి పెంచాలని నిర్ణయించారు. అయితే మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కనుక కేవలం వ్యవసాయం, పంటలు వీటి గురించి మాత్రమే కాకుండా ఈ బడ్జెట్‌లో మనం వాతావరణానికి సంబంధించి వాతావరణ సూచనలను మరింత ఖచ్చితంగా, మరింత మెరుగ్గా అందించడానికి చేయాల్సిన ఏర్పాట్ల మీద పెద్ద ఎత్తున కసరత్తే జరిగినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం మిషన్ మౌసం ఈ పథకానికి సంబంధించి గతంలో కంటే ఈసారి భారీగా నిధులని ఖర్చు చేయడానికి ప్రతిపాదించింది. అంటే మనది ప్రధానంగా ఋతుపవనాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం. సో కాబట్టి మనం ఋతుపవనాలని ఖచ్చితంగా అంచనా వేయగలిగితే, వాతావరణ మార్పులని ఖచ్చితంగా అంచనా వేయగలిగితే, వర్షాల రాకను మనం స్పష్టంగా ఆయా ప్రాంతాల వారీగా నిర్దేశించగలిగితే, మనం మన పంటలని, మన రైతులని కాపాడుకోగలుగుతాం. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపించి, మరింత ఖచ్చితమైన సమాచారాన్ని రైతులకి, ప్రజలకి అందించడానికి కృషి చేస్తుంది. అందులో భాగంగా వచ్చినటువంటి కార్యక్రమమే మిషన్ మౌసం. యాక్చువల్‌గా దీన్ని 2024 సెప్టెంబర్ నెలలో కేంద్ర క్యాబినెట్ దీన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఈ మిషన్ మౌసం కార్యక్రమాన్ని 2025 సంవత్సరంలో ఈ భారత వాతావరణ విభాగం ఏర్పాటై 150 సంవత్సరాలు అయిన సందర్భంగా 2025 జనవరి 14వ తేదీన ప్రధానమంత్రి గారు ఈ మిషన్ మౌసన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దీన్ని 2047 వికసిత్ భారత్ దీంట్లో భాగంగా మనం వాతావరణానికి సంబంధించి కూడా ఒక ప్రాధాన్యమైన అంశంగా తీసుకొని దాన్ని మరింత ఖచ్చితంగా డేటాని అందించాలి అని ప్రభుత్వం సంకల్పించింది. సో దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనంటే, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలని కాపాడడం, ముందస్తు సమాచారం అందించడం ద్వారా పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, భారీ నష్టాలని నివారించడం, తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఒక పటిష్టమైన సమాచార వ్యవస్థని రూపొందించడం, ఇట్లాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలని ఈ మిషన్ మౌసంలో పొందుపరిచారు. ఈ మిషన్ మౌసంకి ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 1,342 కోట్ల రూపాయలని కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 840 కోట్ల రూపాయలు మాత్రమే. అట్లాగనే దీంట్లో ఇంకా ముఖ్యంగా ఏందంటే, మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే వివిధ పరికరాల కొనుగోలు కానివ్వండి, పరిశోధనలు వీటికి సంబంధించినటువంటి వ్యయం గత సంవత్సరం 177 కోట్ల రూపాయలుంటే, రాబోయే ప్రారంభం కాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది 487 కోట్ల రూపాయలకి పెరగబోతున్నది. సో కాబట్టి అంటే ఏంది, వాతావరణ సూచనలను మరింత పటిష్టంగా ప్రాంతాల వారీగా అందించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధను సమకూర్చుకోవడానికి అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పన మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుంది అని మనం గమనించవచ్చు. సో ఇది అటు వ్యవసాయ రంగానికి, రైతులకు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేటువంటి యంత్రాంగాలకు ఇదంతా కూడా మేలు చేయనుంది అని అనుకోవచ్చు. కాబట్టి ఇది మిషన్ మౌసంకి నిధులు పెంచడం అనేది ఒకటి వెదర్ అబ్జర్వేషన్స్‌ని, వాతావరణ పరిశీలనని పటిష్టం చేయడానికి, అలాగనే ముందస్తుగా వాతావరణ సమాచారాన్ని ఖచ్చితంగా అందించడానికి, అలాగనే వాతావరణానికి సంబంధించిన సూచనలను 7 రోజులు, 15 రోజులు, నెల రోజుల ముందుగానే సమాచారాన్ని స్థానికంగా
పరిస్థితులను బట్టి అక్కడ అందించడం, ఇవన్నీ కూడా ఈ మిషన్ మౌసంలో భాగంగా ఉన్నాయి. అట్లాగనే మన భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఈ ఋతుపవనాల మీద ఆధారపడింది గనక, దీనికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని రైతులకు అందించేటువంటి కార్యక్రమం కూడా ఇది జరుస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంకొక మంచిది గ్రామీణ స్థాయిలో అట్లాగనే ప్రతి కుటుంబానికి కూడా వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని, అలర్ట్‌లని ఎప్పటికప్పుడు అందించేదానికి కూడా వెబ్‌సైట్‌లని రూపొందించింది. ఆ వెబ్ పోర్టల్స్‌ని కూడా రూపొందించింది. దాన్ని హర్ ఘర్ మౌసం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో, వ్యవసాయ రంగంని పటిష్టపరచడము అనంటే, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి, దానికి కారణమైనటువంటి రంగాలను కూడా బలోపేతం చేయడం అనేది అవసరం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అట్లాగనే ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలని, పంటలని రక్షించడం ఎలా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో, కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం. మనం గమనిస్తూ ఉంటాం. వర్షాలు ఆహ్, హఠాత్తుగా వచ్చాయి. దీనివల్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది అని ఇట్లాంటివన్నీ చెప్తుంటాం. కానీ మనం ఖచ్చితంగా ఏ రోజు వర్షం పడబోతున్నది అన్న విషయాన్ని చెప్పగలిగితే, రైతులు ఆ ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించుకోవడానికి ఇట్లాంటివంటికి అవకాశాలుంటాయి. కాబట్టి ఇప్పటికే ఆ దిశగా గతంలో ఒక దశాబ్ద కాలం కింద ఉన్నటువంటి వాతావరణ సూచనలు, హెచ్చరికలతో పోలిస్తే ఇవాళ పరిస్థితి మరింత మెరుగుపడింది. ఇవాళ వికసిత్ భారత్ 2047లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ మౌసంను కూడా తీసుకొనొచ్చి వాతావరణ సూచనలను మరింత ఖచ్చితత్వంతో అందించడానికి ముందుకు రావడం అనేది ఈ బడ్జెట్‌లో ఒక ముఖ్యమైన అంశంగా మనం గమనించుకోవచ్చు.